రవి ఎంత నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నా కొన్ని నిమిషాల్లో ఇల్లు చేరింది. ఆపండి. అదే ఆ కటకటాల ఇల్లు. నిద్రపోతున్న పిల్లాన్ని ఎత్తుకొని మాధురి కారు దిగింది. లోపలికి రారు? అడిగింది. రవి ఇంజన్ ఆఫ్ చేశాడు. ఆమె వెనకే ఇంట్లోకి వెళ్ళాడు. కూర్చోండి. పిల్లాన్ని పడుకోబెట్టి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. అది చిన్న హాలు. గోడ కానిచ్చి బల్ల, 4 కుర్చీలు, బల్ల మీద రేడియో. మాధురి నిమిషంలో హాల్లోకి వచ్చి కాఫీ ఇవ్వడానికి ఎటూ కాని వేళ అన్నది. మీ భర్త? అడిగాడు రవి. ఊళ్ళో లేరు. రవి చటక్కున చేతి గడియారం చూసుకొని వెళ్తాను అన్నాడు. తొందర? అడిగింది మాధురి. సినిమాకి వెళ్ళాలి. ఏ పిక్చరు? బ్లాసమ్స్ ఇన్ ది డస్ట్. అవును. ఇవాళ ఆఖరి రోజు కదూ. నేను చూడాలనుకున్నాను. చూడలేదు. లేదని తల తిప్పింది మాధురి. వస్తారా? వెళ్దాం? అడిగేశాడు రవి ధైర్యం చేసి. ఇప్పుడా? ఇలాగే అన్నదామె నవ్వుతూ. రాకూడదా? రావడానికేం? పదండి వెళ్దాం అని దాసిపిల్లని పిల్లాడి దగ్గర పడుకోమని చెప్పి చెప్పులు తొడుక్కుంది. ప్రభావతిని సినిమాకి తీసుకెళతానని రవి మాట ఇచ్చిన విషయం ఆమెకు తెలియదు. అతనికా విషయం జ్ఞాపకం లేదు. మాధురి తనతో సినిమాకి వస్తుంది. 3 గంటల సేపు తన పక్కన ఉంటుంది. తను అప్పుడు ఆమె కళ్ళల్లోకి చూడవచ్చు. అదే అతని ధ్యాస. ఇద్దరూ కారెక్కారు. ఏమీ మాట్లాడుకోవడం లేదు. మాట్లాడనవసరం లేదు. ఎంతో ఆత్మీయత, చనువు ఉంటేగాని మాట్లాడకుండా ఉండలేరు మనుషులు. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు. అందరూ తనని ఈర్ష్యతో చూస్తున్నట్లనిపించింది రవికి. ఈ దేవతని ఎక్కడ సంపాదించావని అడుగుతున్నట్లనిపించింది. చాలా గర్వంగా ఉంది అతనికి. దీపాలార్పేశారు. తెర మీద బొమ్మ కనిపిస్తుంది. మాటలు వినిపిస్తున్నాయి. రవి దృష్టి తెర మీద లేదు. క్షణము పక్కకి తిరిగి మాధురిని చూస్తున్నాడు. ఆమె తననే చూస్తుంది. కళ్ళతో ఏదో చెప్పుకొని బావుండదని మొహాలు తెరవైపుకు తిప్పుకుంటున్నారు. మళ్ళీ పక్కకి తిరిగి ఒకరినొకరు చూసుకుంటున్నారు. రవి మెల్లిగా చేతిని ఆమె కుర్చీ వెనక పెట్టాడు. ఆమె జుట్టు తగులుతుంది చేతికి. చేతివేళ్లు కుర్చీ పేము మీద జరుగుతున్నాయి. చల్లగా, నున్నగా ఆమె వేళ్ళకి తగిలింది. ఒక్కసారిగా అతని నరాలు బిగుసుకుపోయాయి. ఆ స్పర్శలో ఆమె ఒంటిలోంచి తన ఒంట్లోకి జీవం ప్రవహించినట్లయింది. వేళ్ళు వాటంతట అవి మెడమీది నుంచి పైకి ఎగబాకాయి. ఆమె చెవులని, ఆమె చెంపని, ఆమె పెదవులని వేళ్ళ కొనాలతో తడుముతున్నాడు. ఆమె తల తిప్పుకోలేదు. అతన్ని కసరలేదు, కోప్పడలేదు. గెడ్డం పట్టుకొని ఆమె మొహం తన వైపు తిప్పుకున్నాడు. దీనంగా చూసింది అతని కళ్ళల్లోకి. నేను నీ చేతుల్లో మైనం బొమ్మని. నన్నెందుకిలా చేస్తావు? అన్నట్లు చూసింది. చటక్కున వంగి ఆమె పెదమని ముద్దు పెట్టుకున్నాడు అతను. వెనక సీట్లో కూర్చున్న వాళ్ళెవరో నవ్వారు చిన్నగా. తమని చూసో, సినిమా చూసో తెలియలేదు. మాధురి, రవి సినిమా చూడడం లేదు. ఏమిటా పని? అన్నది ఆమె కళ్ళు పెద్దవి చేసి కోపం నటిస్తూ. రవి కంగారు పడిపోయాడు. తప్పు చేశాననే జ్ఞానం అప్పుడు వచ్చింది. చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. కదలడానికి. ఆమె మీదికి వెళ్ళడానికి వీలు లేదన్నట్లు రెండో చేత్తో పట్టుకున్నాడు. మాధురి అతని వైపు చూడటం లేదు. తెరని చూస్తుంది. రవి ఒక్కసారి ఆమె వైపు తిరిగాడు.
ఆమె చెక్కిళ్ళ మీద మెరుస్తున్న కళ్ళనీళ్లు చూశాడు. ఎంత పని చేశాను? ఎంత బాధ పెట్టాను? నాతో సినిమాకి వచ్చినంత మాత్రాన నీతిలేని ఆడమనిషి అయినట్లు ప్రవర్తించాను అనుకొని తనని తాను తిట్టుకున్నాడు. సినిమా అయిపోయింది. దీపాలు వెలిగాయి. ఇద్దరూ లేచారు. రవి ఆమెని చూడటానికి సిగ్గుపడుతున్నాడు. భయపడుతున్నాడు. మాధురే తలుపు తెరుచుకొని కారెక్కింది. స్టార్ట్ చేశాడు. క్షమించు అన్నాడు నిమిషం తర్వాత. దేనికి? సినిమా హాల్లో అసభ్యంగా ప్రవర్తించినందుకు. అది నీ తప్ప? అలా చెయ్యమని నిన్ను నేను ప్రోత్సహించలేదా? నీ వేళ్ళు నన్ను ముట్టుకోవాలని నాకు మాత్రం అనిపించలేదా? నిన్ను చూడగానే నేనేమయ్యానో ఎలా చెప్పగలను? అన్నది మాధురి ఆవేశంతో. రవి తన చెవులని తానే నమ్మలేకపోయాడు. మాధురి తనని చనువుగా, ప్రేమగా నువ్వు అని పిలుస్తుంది. మీరు పోయి నువ్వు అనగానే ఇద్దరి మధ్య ఉన్న ఇనుప గోడలు కూలిపోయినట్లయింది. మాధురి ఈ దేవత, ఈ అందాల రాణి, ఈ మాధురి తనని ఆలోచించలేకపోయాడు. ఆ ఆలోచనే ఉక్కిరిబిక్కిరి చేసింది అతన్ని. కొంత దూరం వెళ్ళాక ఇంటికి వెళ్ళాలా? అడిగాడు. ఎందుకలా అడిగావు? అలా ఎక్కడికైనా నీ ఇష్టం. మౌంట్ రోడ్ మీద వెళ్తుంది కారు. రాత్రి 12 గంటలు దాటింది. వీధిలో జనం లేరు. కార్లు కూడా వెళ్ళడం లేదు. మాధురి కొంచెంగా పక్కకి ఒరిగి అతని భుజం మీద తల వాల్చింది. నిద్ర వస్తుందా? అడిగాడు రవి. లేదు, హాయిగా ఉంది అని ఇంకా కొంచెం కిందికి జారి కాళ్ళు సీటు మీదికి ఎత్తి పెట్టుకొని అతని ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంది. అతను కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నీకు నిద్ర వస్తుంది. పకపకా నవ్వి, నిద్ర కాదు రవి. నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటే నేను ఇన్నేళ్ళు బతికినట్లు మర్చిపోతున్నాను. తృప్తి, ఆనందము, ఏదో శాంతి. అది నిద్రేనంటావా? అన్నది. 20 మైళ్ళు పోనిచ్చాడు. రోడ్డుకి ఒకవైపుకు చిన్న కొండ, రెండో వైపు కొలను. అక్కడ ఆపాడు. కారాపగానే మాధురి చటక్కున లేచి కూర్చొని చుట్టూ చూసి బావుంది కదూ అన్నది. అతను స్టీరింగ్ వేలు మీద నుంచి చేతులు తీసేశాడు. ఆమె 2 చెంపల మీద చేతులు వేసి మొహం తన వైపు తిప్పుకొని కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. మాధురి నవ్వి దిగుదామన్నది. అతను తల ఊపాడు. అర్ధరాత్రి నిర్మానుష్యమైన ట్రంక్ రోడ్ మీద ఇద్దరు చెయ్యి చెయ్యి కలిపి కాసేపు చుట్టూ ఉన్న చెట్లని చూశారు. చలేస్తుంది అన్నది మాధురి కొద్దిగా వణుకుతూ. 2 చేతులతో ఆమెని కౌగిలించుకున్నాడు. రా, కార్లో కూర్చుందాం అన్నాడు. ఆమె తల ఊపింది. అతను కారు తలుపు తెరిచాడు. ఆమె వెనక సీట్లో కూర్చున్నది. అతను కారెక్కి అమాంతం తన ఒళ్ళోకి లాక్కున్నాడామెని. 2 చేతులు ఆమె వీపు వెనకాలకి పోనిచ్చి గట్టిగా ఛాతీకి అదుముకున్నాడు. ఆమె పెదిమలని, గడ్డాని, చెంపలని, కళ్ళని, కనుబొమ్మలని, మెడని, మెడ కింద ఎత్తుని, చేతులని, భుజాలని ముద్దులతో నింపేశాడు. ఆమె 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి అతని తలని తన గుండెలకి అదుముకుంది. గట్టిగా, మెత్తగా ఉన్న ఆమె గుండెలకి మొహం రాస్తూ పెదిములను ఆమె పొట్ట మీదికి పోనిచ్చాడు. రవి, మాధురి, నన్ను చంపేస్తున్నావు. నేను చచ్చిపోతున్నాను. ఆమె పెదిమలని తన పెదిమలతో అదిమాడు. ఆమె కింది పెదమని తన 2 పెదిమల మధ్య బిగించాడు. నాలిక కునతో అంచులని వెతికి రుచి చూడని మాధుర్యం ఏ మూలనో, ఏ తడితో, ఏ పళ్ళ మెరుపుల కిందో దాగి ఉన్నట్లు
నిమిషాలు గడిచిపోతున్నా, ఊపిరి ఆగిపోతున్నా, ఒళ్ళు వేడెక్కిపోతున్నా, రక్తం పొంగి ఒంటిని బిగించి, కళ్ళల్లోనూ, కణతల్లోనూ పోట్లు పొడుస్తున్నా, ఆమె పెదిమలు వదలలేడు. ఆమె తట్టుకోలేకపోయింది. గిలగిలా తన్నుకుంది. చేతులు వంకరలు తిరిగి అతని భుజాలు పట్టుకొని గిల్లుతున్నాయి. రవి, నన్నేం చేస్తున్నావు అన్నది. మాధురి, నేనేమైపోతున్నాను? గాలి లేదు, వాళ్ళ ఊపిరి తప్ప. వెలుగు లేదు, వాళ్ళ కళ్ళల్లో కాంతులు తప్ప. ప్రపంచం లేదు, వాళ్ళు తప్ప. మాధురి, నువ్వు నా కోసమే పుట్టావు. చెవి అంచులు ముద్దు పెట్టుకుంటూ చెవిలో అన్నాడు. రవి, అవును, నీకోసమే పుట్టాను. నువ్వు అంటూ అతని చెంపలు వేళ్లతో నిమురుతూ అతని పెదిమలు ముద్దు పెట్టుకుంది ఆప్యాయంగా, తీయంగా. నీకోసం పుట్టాను, నీకోసం బతుకుతాను. నీకు నాకు ఏది అడ్డం రాకూడదు, అడ్డం రానివ్వకూడదు అంటూ పెదిమలతో ఆమె ఒంటిని రుచి చూస్తున్నాడు. తన ఒంటి నరాలని అతను గోళ్లతో గిల్లి పట్టి వీణ వాయిస్తున్నట్లయింది మాధురికి. ఆమె ఒంటి పరిమళం, ఆమె ఒంటి వెచ్చదనం అతన్ని ఆవహించి, ఆమె రక్తంలో, ఆమె మాంసంలో కలిసిపోవాలనే తృష్ణ భరింపరానిదై, నలిగి మసి అయి ఆమె కళ్ళల్లో దాక్కోవాలనే వాంఛనతో పిచ్చెక్కి, మాధురి, నేనిందుకే పుట్టాను అంటూ ఆమెని తనదానిగా చేసుకున్నాడు. అలసి సొమ్మసిల్లి ఆలింగనంలో అలసట తీర్చుకుంటున్నారు. తుఫాను రేగి ఆగిపోయింది. వెచ్చని వేడి ఊపిరి చెంపలకు హాయిగా తగులుతుంది. ఒంటిని కాల్చేసిన చేతులు చల్లగా హాయిగా నిమురుతున్నాయి. ఊగి ఊగి కదిలి కదిలి నిప్పులు రగిలిన శరీరాలు చల్లారి ఒకళ్ళ ఒంటిలోంచి ఇంకొకళ్ళ ఒంటిలోకి చల్లదనం ప్రసరింపజేస్తున్నాయి. రవి, ఆ, తృప్తా? లేదు అన్నాడతను. ఆమె చకితురాలైంది. మనసు చివుక్కుమన్నది. ఏం? అడిగింది. ఇది కాదు, ఇది చాలదు. నిన్ను చూడగానే నేనేమో అయిపోయాను. మాధురి, కళ్ళు కళ్ళు కలిసిన, శరీరాలు శరీరాలు అతుక్కున్న, మాంసం మాంసం స్పర్శించిన ఈ ఐక్యత చాలదు. అది కాదు, ఇంకా ఏమో. ఇంకా ఏమిటి? ఎలా వస్తుంది? అడిగిందామె నవ్వుతూ. నేనంతా మనిషిని ఆపదమస్తకము నీలోకి వెళ్ళి, నీ రక్తంలో కలిసిపోయి, దాక్కొని, నీ కండల్లో కరిగిపోయి, నీ ఒంటిలోకి దూరిపోయి, నీలో పడుకోవాలని ఉంది. మాధురి, అప్పటికి గాని నాకు తృప్తి కలగదు. అమాంతం అతన్ని పట్టుకొని నలిపేసింది. ముద్దులతో నింపేసింది. అతన్ని తన మీదకి తనలోకి లాక్కుంది. చిన్నపిల్లవాణ్ణి, పసివాణ్ణి చేసేసింది. తనలో ఇముడ్చుకుంది. రవి, నేనంటే నీకింత ఇష్టం ఎలా వచ్చింది? అడిగింది. చాలాసేపటి తర్వాత, ఏమో, చెప్పానుగా, నిన్ను ఎప్పుడో చూసినట్లయిందని. మాధురి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో నుంచి వచ్చింది. ఎప్పుడో కిందటి జన్మలోనో, అంతకుముందు ఎన్ని జన్మల క్రితమో నిన్ను నేను ప్రేమించాను. ఈ జన్మలోనూ ప్రేమిస్తున్నాను. ఇలా నిన్ను ప్రేమించడానికే పుట్టాను మాధురి అన్నాడు. ఆమె అతని అరచేతులని, వేళ్ళగోళ్ళని ముద్దు పెట్టుకుంటూ, అవును రవి, లేకపోతే ఈ ఐక్యతకి అర్థం లేదు. మనమిద్దరం కలుసుకున్న మరుక్షణం నుంచి మనలో కలిగిన ఈ స్పందనకి కారణమేమిటి? అన్నది. ఉదయం సూర్యుడి ఎర్రని కిరణాలు చూస్తూ, మాధురి, నా జీవితానికి ఇదే ఉదయం అన్నాడు రవి ఆమె తల నిమురుతూ. రవి, రవి, నాకు భయమేస్తుంది.
ఎందుకు? ఏమో! నాకే తెలియదు స్పష్టంగా. నేను వివాహితురాల్ని. నాకు ఓ పిల్లవాడున్నాడు. ఏమిటిది? మాధురి, తప్పు చేశాననే చింత నిన్ను బాధిస్తుందా? లేదు రవి. అదే విచిత్రం. తప్పు చేశాననే కానీ, తప్పు చేస్తున్నానని కానీ నేను అనుకోవడం లేదు. ఎలా అనుకుంటాను? నీ చేతుల్లో పడుకోవడం నా జన్మ హక్కు అయినట్లు, నిన్ను ప్రేమించడానికే పుట్టినట్లు అనిపిస్తుంటే, తప్పు చేశాననే ఫీలింగ్ ఎలా వస్తుంది? బాగా ఎండ ఎక్కింది. ఇక వెళ్ళాలి కదూ? అడిగాడు. అవును. వెళ్ళాలి. ఈ ప్రేమ మనకి ఆనందం ఇస్తుందన్న నమ్మకం లేదు రవి నాకు. ఇవ్వకపోతే పోనీ. ప్రేమ ఉంటుందిగా? ప్రేమకి ఇంకా ఏదో ఎందుకు కావాలి? ఇలా ప్రారంభమైంది మాధురి, రవిల ప్రేమ జీవితం.